Guys, welcome back to our YouTube channel Manu Director Vlogs 22 అండి. పూలు అయితే ఈరోజు కూడా తొందరగానే అయిపోయినాయి. 3 జతలు బట్టలు ఉంటే నిన్న నైట్ నానబెట్టి ఇప్పుడు పొలం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడే ఉతికి పైకి తీసుకొని వచ్చి ఆరేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇదిగోండి, తీసుకొని వచ్చి ఆరేసాను అంతే. 3 జతలు. आता है क्या करना को గాయ్స్, ఈరోజైతే షాపింగ్ ఇవాళ చేశాను. ఈరోజు షాపింగ్ అనేది ఇది 5 కేజీలు కందిపప్పు. మాకు నెల ఉంటుంది. 5 కేజీలు 5 కేజీలు కందిపప్పు అండి. ఇది 95 రూపీసు. ఇవి ఓడోనీళ్ళు అన్నమాట. 2 తీసుకొని వచ్చాను. ఇది ఓడోమాస్ దోమల కోసం అంటే క్రీమ్. మనం ఇది క్రీమ్ అప్లై చేసుకొని పడుకుంటే ఒక 8 అవర్స్ వరకు మనకు దోమలు మన జోలికి రావు. ఇది వచ్చేసి పౌడర్ డబ్బీ. అండి ఇది. ఇవి వచ్చేసి స్ప్రే బాటిల్స్. డి ఒకటి తీసుకున్నా, ఫాగ్ ఒకటి తీసుకున్నా. మై ఫేవరెట్ ఫాగ్ వచ్చేసి అండి. ఇది చాలా ఇష్టం నాకు ఫాగ్ అంటే. ఇది మైసూర్ శాండల్ పౌడర్. ఇవి వచ్చేసి షాంపూలు. ఇది వచ్చేసి చింతల సోపు. ఇది వచ్చేసి బిర్యానీ ఆకు. ఇది వచ్చేసి బిర్యానీ కలర్. ఇది వచ్చేసి బెల్ట్ అండి కొత్తది. ఇది వచ్చేసి మ్యాట్. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనకి కూర్చోడానికి లేదనమాట, అందుకే తీసుకున్నాను. ఇది వచ్చేసి బట్టలు నానబెట్టుకోవడానికి ఒక టబ్ అయితే తీసుకున్నానండి. టబ్ అయితే తీసుకొని వచ్చాను అన్నీ. ఇదే అండి ఈరోజు షాపింగ్ అయితే. ఇంట్లోకి కావాల్సిన అన్నీ ఈరోజు షాపింగ్ చేయడం అయితే జరిగింది. మేము ఎక్కువగా కందిపప్పు తింటాం. ఎక్కువగా పప్పు తింటామండి మార్నింగ్ టైంలో. పప్పు లేకపోతే కాదు మాకు. ఎందుకంటే పొలం పనికి పోతాం కాబట్టి ఖచ్చితంగా పప్పు అనేది ఉండాలి అన్నమాట. పప్పు ప్లస్ దాంట్లోకి మంచిగా అంటే ఏదో ఒకటైనా నంచుకోవచ్చు, కానీ పప్పు అయితే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ మాకి. ప్రతిరోజు కావాల్సిందే పప్పు. అందుకే పప్పు ఎక్కువగా తెచ్చుకుంటాం అన్నమాట.
అయితే పెట్టుకున్నానండి. కొద్దిగా పనుండి టీడీపీ కార్యాలయం వద్దకు అయితే పోయి వచ్చాము నేను మా డాడీ. వచ్చిన తర్వాత టీ అయితే పెట్టుకున్నాను అనమాట. కొద్దిగా దోశ పిండి అయితే ఉంది. మా జేజీ దోశలు వేసి అన్నం చేస్తాననింది. ఇవి మిరపకాయల ఫ్రై అండి. నేను ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత పొలం నుంచి వచ్చిన తర్వాత అయితే ఫ్రై చేసుకున్నాను మిరపకాయలని. మా జేజీ పల్లీ చట్నీ నూరుతా ఉంది. టీ అయితే చేసేసాను. पानी कहाँ है बोल कर ला लेन नहीं तो पी गई है। अरे बाग में हाँ लेगा ना, ये पानी लेगा ना. वो है देख रहे फिर बाटल घर में खेत में कौन कहीं का वो मजक बाटल फिल्टर पानी वो और खेत में कहाँ है खेत में झाड़ी चल कौन है अंदर रोज छटन छटन रोज मैं बात छटता खेत घर में लगा लेंगे 3 दिन का बहुत में कहाँ बाहर में को क्या जल्दी आती ना कैसा पानी दो पानी दे. जाना बे हाँ जा तो लो. तुम ये फुटट टाइम जा देख 2 चीले एक चीला डाली तो बुरी. खट्टा है. नमक घुट गया जरा ज्यादा डाले तो नमक घुट जरा कम डाल तो ठीक. वो खुदा के गलीस करिए. अब करें हाथ धो लेना क्या हाँ डब्बों में धोले तो दिखता ना. फिकर हुआ.
ఫిల్టర్ నీళ్ళు అయితే లేవండి, ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుందాం పోయి కడిగి దీన్ని బాగా. ఏదో సూపరు, బాగుందండి. అయితే తినేసిన తర్వాత ఒక 4 కాకరకాయలు అయితే తీసుకొని ఆయిల్ పసుపు వేసి ఉడకబెట్టుకోవాలని అనుకున్నాను. అందుకే దీని పైన ఉన్న తోలు మొత్తం జివేసి కాకరకాయ ఫ్రై అయితే చేసుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నాను కాకరకాయ ఫ్రై అనేది. అన్నం అయితే ఉడుకుతూ ఉంది. చట్నీ, పల్లి చట్నీ, నేను దోశలో వేసుకుని తిన్నా కదా ఆ చట్నీ, అన్నము, ఆ అన్నంలోకి చట్నీలోకి మంచింగ్ కోసమని నేను కాకరకాయ అయితే చేసుకుంటున్నా. ముందుగా ఏదైనా అన్నం పప్పులోకైనా కానీ ఏదైనా కానీ నాకు గుర్తొచ్చే ఐటెం ఏంటంటే ఒకటి కాకరకాయ, లేకపోతే ఆలూ ఫ్రై. ఇవే అండి నేను ఎక్కువగా చూజ్ చేసుకునేది. वो थाला निकाल, वो चिलान का थाला निकाल.
పసుపు, సాల్ట్ అండి. బాగా ఉడికించుకోవాలన్నమాట. మెత్తగా ఏ విధంగా ఉడికించుకోవాలి. खाना देखते हो? केक कहाँ जाती है? काम नहीं देखते हो, हाथ में दिखे तो मैं వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమయ్యేది. లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. కాకరకాయలు అయితే ఉడికినాయి. ఈ వాటర్ అంతా తీసేసి దీన్ని కట్ చేసుకుందామండి. కట్ చేసుకొని కొద్దిగా ఆనియన్స్ అట్లా వేసుకొని తాలింపు వేసుకుంటే మామూలుగా ఉండదు, బాగుంటుంది. సో ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. ఓకే. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ తీసేసి ఇవి ముక్కలుగా అయితే కోసుకుందాం. కాకరకాయల్ని ఇట్లా అయితే చిన్న చిన్నగా ముక్కలకైతే కోసుకున్నాను. ఎక్కువగా మందం ఉండకూడదు, ఈ సైజులో ఉండాలి, పతలాంగా. చూసారు కదా, ఇట్లా చక్కగా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. తరువాతకి ఇప్పుడు మనం ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాం, జీలకర్ర, కరివేపాకు అండి. చాలు, ఇంకా ఇవే చాలు. ఓకేనా. లెట్స్ గో టు ప్రిపరేషన్. पूरी लगा देने चुके टच करती है लड़को, टच करे तो जो लड़े सर का है आदमी को। తాలింపు స్మెల్ అయితే అద్దరపడుతుంది, బాగా వస్తుంది స్మెల్ అయితే. ఇట్లా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాం. ఆల్మోస్ట్ చాలా వరకు చాలామంది తినరు కాకరకాయని ఇష్టంగా, కానీ నేనైతే ఇష్టంగా తింటానండి. నా ఫేవరెట్ ఒక మాటలో చెప్పాలంటే కాకరకాయ. అన్ని మసాలాలు వేసేసుకోవాలి. ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, మిర్చి మసాలా,
ఫైనల్గా తెల్లగడ్డలు దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు ఇట్లా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఫైనలీ స్మెల్ అయితే గుమగుమలాడుతుందండి. నా ఫేవరెట్ ఫ్రై అండి ఇది, కాకరకాయ ఫ్రై. అందరు చేదు ఉంటుంది అని తినరు, కానీ నేను ఇష్టంగా తింటాను. మన వీడియోకి బాయ్ చెప్పే ముందు వేడి వేడి అన్నం, చట్నీ, ఇది వచ్చేసి నెయ్యి, ఈ 3 కాంబినేషన్లో ఈ కాకరకాయ ఫ్రై వేసుకొని తింటూ ఉంటే మామూలుగా ఉండదు అన్నమాట. సూపర్ ఉంటుంది. ఒకసారి కాకరకాయ ఫ్రైని మీరు కూడా ఇట్లాగే ట్రై చేసి చూడండి. తగినంత సాల్ట్ అవన్నీ బాగా మసాలాలు ఎక్కువగా యాడ్ చేసుకొని చూసేయండి. మీరు కూడా ట్రై చేసి, మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పోతా ఒక లైక్ మీద దెబ్బ వేసేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.